నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మేదరమెట్ల వద్ద సిద్ధం సభ హాజరైన సీఎం జగన్, ప్రజలే శ్రీకృష్ణుడైతే నేను అర్జునుడిని అంటూ వెల్లడి. బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, నేటి నుండి ప్రచారానికి సిద్ధమైన బీజేపీ. ప్రభుత్వ ఆదాయాన్ని వైసీపీ సొంత పనులకు వాడుకుంటుందన్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఒక్కో సిద్ధం సభకు 90 కోట్లు ఖర్చు చేస్తుందని ధ్వజం. ఇంద్రకీలాద్రిపై అగ్ని ప్రమాదం, అధికారుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం. మరో 4 రోజుల్లోపే ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చని సీఎం జగన్ సిద్ధం సభ సందర్భంగా తెలిపారు. చంద్రబాబు కూటమిలో 3 పార్టీలున్నాయి. వీరితో పాటు బాబు జేబులో మరో జాతీయ పార్టీ ఉంది. వీరంతా మన భవిష్యత్తుపై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ను ఓడించడానికి వాళ్ళు చూస్తున్నారు, పేదలను గెలిపించడానికి నేను చూస్తున్నానని వెల్లడించారు. మరికొన్ని రోజుల్లో జరగబోయే ఎన్నికల సంగ్రామంలో తనకు అండగా నిలబడేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమేనా అని సీఎం జగన్ ప్రశ్నించారు. పార్టీల పొత్తులతో బాబు, ప్రజలే బలంగా మనం, చంద్రబాబుకు ఉన్నట్లు నాకు 10 మంది స్టార్లు లేరు, స్టారు క్యాంపెయినర్లు లేరు, అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా లేదు, రకరకాల పార్టీలతో పొత్తులు లేవు, ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్న నాకు ఉన్నదల్లా ప్రజల బలమే అని జగన్ అన్నారు. మనం 5 కోట్ల ప్రజల అండదండలతో ఇంటింటికి మంచి చేసి మనం ఈరోజు సిద్ధమని అంటా ఉంటే వారి వెనుక ప్రజలు లేరు కాబట్టి, చేసిన మంచి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి, 6 డజన్ పార్టీలతో, 6 డజన్ ఎల్లో మీడియా సంస్థలతో పొత్తులతోనూ, ఎత్తులతోనూ, జిత్తులతోనూ ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా వారు రాజకీయం నడుపుతా ఉన్నారు. ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాటలు వచ్చేటివి. జాతీయ రాజకీయాలను తానే ఏలానని, స్టీరింగ్ కమిటీ చక్రం తానే తిప్పానని, ప్రధానుల్ని, రాష్ట్రపతుల్ని తానే నిర్ణయించానని ఒకప్పుడు ఇదే చంద్రబాబు ఊదరగొట్టేవాడు. ఈ రోజున ఏపీలో మనందరి ప్రభుత్వం చేసిన ఇంటింటి అభివృద్ధి వల్ల, ఇంటింటికి చేసిన మంచి వల్ల మనకున్న ప్రజాబలం ముందు నిలబడలేక, మనతో నేరుగా తలబడలేక, ఏపీలో తన సైకిల్ చక్రం తిరగటం లేదని ఢిల్లీకి వెళ్ళి దత్తపుత్రుడితో కలిసి పడిగాపులు కాసి ఢిల్లీలో మోకరిల్లుతా ఉన్న పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కేవలం జగన్ ఒకడు ఇటువైపున. జగన్ వల్ల మంచి జరగకపోయిందంటే ప్రతి ఇంటికి, జగన్ గన తన మేనిఫెస్టోలో చెప్పిందంతా కూడా తాను చేయకపోయిందంటే, జగన్ అనే ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించకుండా పోయింటే, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పొత్తుల కోసం ఎందుకు పాకులాడుతా ఉన్నాడు? ఇంతమందితో పొత్తుల కోసం ఎందుకు అగసాట్లు పడతా ఉన్నాడు? వైఎస్ఆర్సీపీ నాయకులు ఉరవకొండను దోచుకుంటున్నారని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దుయ్యబట్టారు. పయ్యావుల కేశవ్ చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేశారు. 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతుందని ఆయన మండిపడ్డారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించిన శంఖారావం సభలో లోకేష్ మాట్లాడారు. ఏ నియోజకవర్గంలో లేనంతగా పయ్యావుల కేశవ్ ఉరవకొండను అభివృద్ధి చేశారని, వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రగతి పడకేసిందని లోకేష్ మండిపడ్డారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన లోకేష్, అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. చేనేతలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పయ్యావుల కేశవ్ చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేశారు. 5 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టీడీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు. చట్టాలు ఉల్లంఘించిన అధికారుల పేర్లు రెడ్ బుక్లో ఉన్నాయని, టీడీపీ ప్రభుత్వం వచ్చాక అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. టీడీపీ, జనసేన కలిసికట్టుగా వైఎస్ఆర్సీపీని తరిమి కొట్టాలని కార్యకర్తలకు, ప్రజలకు శంఖారావం వేదికగా పిలుపునిచ్చారు.
నార్త్ కొరియాలో ఒక నియంత ఉన్నాడండి, అతని పేరు కిమ్. ఆంధ్రాలో కూడా ఒక నియంత ఉన్నాడండి, అతని పేరు జిమ్. ఏంటది? జిమ్. హెయిర్ స్టైల్ తప్ప ఇద్దరు సేమ్ టు సేమ్. అబ్బా, నార్త్ కొరియాలో కిమ్కి 17 ప్యాలెస్లు ఉన్నాయంట, కానీ ఆంధ్రాలో ఉన్న జిమ్కి 6 ప్యాలెస్లు ఉన్నాయి. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ సొంత బాబాయిని లేపేశాడు, సొంత అన్నని లేపేశాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ బాబాయిని లేపేశాడు, సొంత తల్లి చెల్లి మెడబట్టి బయటికి గెంటేశాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ వీడియో గేమ్లు ఆడతాడు బా. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ ఏం ఆడతాడు? పబ్జి ఆడతాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ దొంగ నోట్లు, గంజాయి, సిగరెట్లు ఇవన్నీ తయారు చేసి అమ్ముతాడు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ గంజాయి, డ్రగ్స్, దొంగ మందు, బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, 3 క్యాపిటల్స్ ఈరోజు అమ్మేది చూస్తున్నాం. నార్త్ కొరియాలో కిమ్ 340 మందిని చంపేశాడు, వేలాది మందిని జైలుకి పంపించాడు బా. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో జిమ్ ఎస్సీ ఎస్టీ సోదరుల్ని, బీసీ సోదరులు ఇబ్బంది పెట్టి అనేక మందిని చంపాడు. మనందరం చూసాం. ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని ఎలా చంపేసింది ప్రభుత్వం. అయ్యా మాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి అని అడిగిన అంగన్వాడీ టీచర్ని ఎట్లా కొట్టి జైలుకి పంపించిందో మనందరం చూస్తాం కూడా జరిగింది. ఇంతేకాదు, నార్త్ కొరియాలో కిమ్ వ్యతిరేకంగా ఎవరు మాడితే వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారు, జైలుకు పంపిస్తారు. ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో జిమ్ కూడా అదే బాట. ఎవరన్నా వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తే, ఫేస్బుక్లో పోస్ట్ పెడితే కేసు, జైలు. బా నా పైన 22 కేసులు లేబా. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలు ప్రచారంలో వేగం పెంచాయి. బీజేపీ కూడా పొత్తులపై క్లారిటీ ఇవ్వడంతో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బీజేపీ కూడా ఇప్పటి నుంచి ప్రచారంలో దూసుకుపోయేందుకు సిద్ధమైంది. బీజేపీ ప్రచార రథాలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రారంభించారు. మరోవైపు మేనిఫెస్టో రూపకల్పన కోసం అభిప్రాయ సేకరణ చేపట్టనుంది బీజేపీ. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఏం ఆశిస్తున్నారనే అంశంపై 2 బాక్సులను ఏర్పాటు చేసింది. 9 జిల్లాలకి మేనిఫెస్టో రథాలను బీజేపీ పంపుతోంది. పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని బీజేపీ ఏపీ చీఫ్ పురంధరేశ్వరి వెల్లడించారు. టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తు ఏర్పడడం సంతోషమన్నారు. ఏ సీటు, ఎన్ని సీట్లు అనేది 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసమే పొత్తులు ఏర్పడ్డాయన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు అన్నింటినీ అర్థం చేసుకుంటారని ఆమె అభిప్రాయపడ్డారు. రాముల వారికి ఉడత సాయం కూడా అవసరమైందన్నారు. ఏపీలో జరుగుతున్న అరాచకాల అంతానికి అందరూ కలవాల్సిన అవసరం ఉందన్నారు. మేం ప్రజల కోసం ఏమి చేస్తాము అనేటువంటి విషయాన్ని ఘోషణా పత్రం అని చెప్పి అంటాము. దాని మాధ్యమంగా మనం ప్రజలకి తెలియజేసేటువంటి విషయం. చాలా వరకు కూడా ఈ గడిచిన 10 సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు ఒక్కసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే దేశంలో ఉన్నటువంటి పేదవాడికి, అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరిగింది. ఆ సందర్భంలోనే ఈ 19 వ్యాన్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. 9 జిల్లాలకు కూడా ఇవాళ ఫ్లాగ్ ఆఫ్ చేసి పంపిస్తాం. ఆ తర్వాత మిగిలిన వ్యాన్లు కూడా వస్తాయి. మీ మాధ్యమంగా, పాత్రికేయుల మాధ్యమంగా ప్రజలకి మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి, భారతీయ జనతా పార్టీ నేను ఇందాక చెప్పినట్లుగా ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి పార్టీ, అనేటువంటి లక్ష్యం. కనుక ఈ బాక్సులు ఉంటాయి. దాంట్లో ఒక బాక్సులో మీరు కేంద్రం నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కేంద్రానికి సంబంధించినటువంటి బాక్స్లో వేస్తే, రాష్ట్రం నుండి మీరు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నుండి ఏం ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని 2వ బాక్సు అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి బాక్స్లో వేసినట్లయితే మేము ఖచ్చితంగా ఆ అభిప్రాయాలన్నీ కూడా మేము సేకరించి వాటిని విశ్లేషించుకుని మా మేనిఫెస్టోలో కూడా మేము పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. అధికార పార్టీ వైసీపీ సిద్ధం సభలతో ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటుందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఒక్కో సిద్ధం సభకు 90 కోట్లు ఖర్చు చేస్తుందని, మొత్తం ఈ సభల కోసం 600 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. ఇదంతా ఎవరి డబ్బు అని ఆమె ప్రశ్నించారు.
విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల ప్రచారంలో జగన్ ఇచ్చిన మాట మరిచారు. 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైంది? ఏపీపీఎస్సీ ద్వారా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? మెగా డిఎస్సి అంటూ దగా డిఎస్సి చేశారు. కావాల్సిన వాళ్లకే వాలంటీర్ల పేరిట ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాలపై మేము నిలదీస్తే తీవ్రవాదుల్లా చూశారు. గృహ నిర్బంధాలు, అరెస్టులు చేశారు. ప్రతిపక్షాలకు కనీసం ప్రశ్నించే హక్కు లేకుండా చేశారు. కేంద్రంలో భాజపా 10 ఏళ్లు అధికారంలో ఉంది. ఇచ్చిన హామీ ప్రకారం 20 కోట్ల ఉద్యోగాలు రావాలి, కానీ ఇవ్వలేదు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై షర్మిల మండిపడ్డారు. తాను ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై చర్చ జరిగిందని, అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. యువకులకు న్యాయం చేయటానికి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. మొన్న రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖార్గే గారు కలిసి యువకుల కోసం రిలీజ్ చేసిన నేషనల్ మేనిఫెస్టో ఒకసారి మన రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేషనల్ అజెండా యువత కోసం ఈ విధంగా ఉంది అని డిక్లేర్ చేస్తున్నాం. భర్తీ భరోసా అనే స్కీము కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినాక 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది అని దేశంలోని యువతలందరికీ మాటిస్తున్నాం. 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు 7,000నే భర్తీ చేస్తున్నారు? సిగ్గులేదా అని తిట్టిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి వేసి అన్ని టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం, 25,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మీరు ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర యువతకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 2,30,000 ఉద్యోగాలు ఆ రోజు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా వాటినన్నింటినీ భర్తీ చేస్తాము అన్నారు. మరి ఈరోజు ఎన్ని భర్తీ చేశారు? ఎన్ని భర్తీ చేయలేదు. కనీసం 10% కూడా భర్తీ చేయలేదు. కనీసం 2% కూడా భర్తీ చేయలేదు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కేవలం పొత్తుల కోసం పాకులాడుతున్నారే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గానికి న్యాయం చేయలేక ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎవరిని ప్రశ్నించలేదని, చంద్రబాబు పల్లకిని మోయటం కోసం కేవలం 24 సీట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్ కార్పొరేటర్ హర్షద్ ఆధ్వర్యంలో మహంతిపురం ఐస్ ఫ్యాక్టరీ నుండి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, పలు అభివృద్ధి పనులు చేశామని, స్థానిక కార్పొరేటర్ చొరవతో స్థానిక సమస్యలు కూడా పరిష్కరించామని ఆయన తెలియజేశారు. జగనన్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రతి పథకం ఇంటి వద్దకే చేరుకుంటున్నాయని వివరించారు. బీజేపీని పాచి లడ్డూలతో పోల్చిన పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారని విమర్శించారు. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని చెప్పారు. పశ్చిమంలో మూడోసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మేము అడిగి తెలుసుకుంటున్నాం. సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తున్నాం. స్థానికంగా మేము వెళ్ళి ప్రతి గడపకి వెళ్ళి అడుగుతుంటే వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయ్యా, మేము జగనన్న కాకపోతే ఇంకెవరికి ఇస్తాం, మా ఇంట్లో అనేక పథకాలతో మేము లబ్ధి పొందాం, మేము ఆయన ఇచ్చిన డబ్బులతో మా పిల్లల్ని చదివించుకుంటున్నాం, చేయుత, ఆసరా, అమ్మఒడి, పెన్షను, ఆ డబ్బులతో మేము రెంట్ కట్టుకొని మా పిల్లల్ని పోషించుకునే విధంగా మేము ఉంటున్నాం. మా పిల్లలు కూడా ఆయనే చదివిస్తున్నాడు. ఇన్ని చేసిన తర్వాత ఆయన మేలు మేము ఈ జన్మలో ఆయనకి మేము ఈ రుణం తీర్చుకునే విధంగా మేము ఓటేసి ఆయనకి మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్తున్నారు. మళ్ళీ ఇన్ని పథకాలు ఇచ్చి మేము ప్రజల్లోకి వెళ్ళి మీ సమస్యలు ఏంటి, మీకు ఏమైనా ఇంకా సమస్యలు ఉన్నాయా అని చెప్పి మేము అడిగి తెలుసుకొని మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఓటు అడుగుతున్నాం. ఈరోజు ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఏదైతే మేము పథకాలు ఇచ్చామో, ఏదైతే అభివృద్ధి చేశామో ఆ అభివృద్ధి పథకాలు రెండు చేసిన తర్వాతే మేము ప్రజలకు వెళ్ళి ఓటు అడుగుతున్నాం. మరి ఏ ఒక్క అభివృద్ధికి నోచుకొని, అలాగే ఏ ఒక్క సంక్షేమానికి నోచుకొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈరోజు వచ్చి
ఏదో ప్రజలకి మభ్యపెట్టి మళ్ళీ అధికారంలో రావాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి మాకు పొత్తులు కావాలి, మాకు పొత్తులు అవసరం, జగనన్నని ఓడించాలంటే మీరందరూ మాకు కలవాలి అని చెప్పేసి ఢిల్లీ చుట్టూ, మోడీ చుట్టూ, అలాగే అమిత్ షా చుట్టూ ప్రదక్షిణలు చేసి ఈరోజు పొత్తుల కోసం పాకులాడుతున్నారు. అలాగే ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ మొహం పెట్టుకుని వాళ్ళు అడుగుతారు. అలాగే పొత్తుల కోసం పాకులాడుతున్నారు కానీ ఏదైనా హామీ ప్రజలకు ఇస్తానని చెప్తున్నారా? ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా పొత్తుల కోసం పాకులాడుతూ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్. ఈరోజు జగనన్న పాలనలో అభివృద్ధి సంక్షేమము రెండు కళ్ళగా ఈరోజు పరిపాలన అన్నది కొనసాగుతుంది. ఈరోజు 54వ డివిజన్ మనం చూడొచ్చు. ప్రతి ఒక్క రోడ్డు సీసీ రోడ్లు ఏర్పాటు చేసుకోవటము, అలాగే ఏదైతే సచివాలయ భవనాలు నిర్మించటము, అలాగే రైతు మార్కెట్లకి భవనం నిర్మించటము, ఇలాగా ఎన్నో సంక్షేమ పథకాలని, ఎన్నో అభివృద్ధి పనులని ఈ డివిజన్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ డివిజన్లోన ఇక్కడ చుట్టుపక్కల కొండ ప్రాంతం కానీ, ఈ దిగువ ప్రాంతం కానీ పేదవర్గం అన్నది చాలా ఎక్కువ శాతం ఉంది. కానీ ఏ ఒక్క విషయంలోన మాకు ఈ పథకం అందలేదు అని కానీ, లేకపోతే మేము లబ్ధి ఏ రకంగానూ చెందలేదని కానీ ఏ ఒక్కరూ చెప్పిన దాఖలాలు లేవు. ప్రతి ఒక్క గడపలోన మమ్మల్ని ఎంతో చక్కగా వాళ్ళు ఆహ్వానించడం కానీ, ఆసిఫ్ గారిని గెలిపిస్తామని తెలియచేయటం కానీ, మా ఓటు ఫ్యాన్ గుర్తిక అని చెప్పడం కానీ చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఏ రకంగా చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే పరిస్థితుల్లో లేక పొత్తులు పెట్టుకొని వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా 2-3 రోజులు ఢిల్లీలోనే డేక్కొని దేహి అని అడుక్కొని ఈరోజు పొత్తులు పెట్టుకొని రావటం జరుగుతుంది. ఏంటి ఇంత తాపత్రయం దేనికి అంటే, ఏదైతే జైల్లో వెళ్ళి కూర్చున్నాడో చంద్రబాబు నాయుడు ఆ కేసుల నుంచి తప్పించుకోవటానికి, అలాగే ఎలక్షన్లో డిపార్ట్మెంటు ఒక సహకారాలు పొంది జగనన్నని ఇబ్బంది పెట్టాలన్న ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాలు, ఈ పొత్తులు అన్నవి నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు తండ్రికి వెన్నుపోటు పిడిచిన నారా చంద్రబాబు నాయుడు గురించి ఎక్కడ ఒక మాట మాట్లాడకపోయినా ఈరోజు ఆయన వదిన గారు చాలా చక్కగా వెనకమాల నుంచి ఎంతో చక్కగా సపోర్ట్ అన్నది అందజేసి మరిది గారిని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. ఏదైనా సరే అభివృద్ధి మనం చేశాము అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే మనం చేయగలము. ఎందుకంటే ఏనాడు కూడా ఏ టీడీపీ పార్టీ కానీ, ఏ జనసేన పార్టీ కానీ వీళ్ళంతా కూడా మనకి మేలు చేసిందే లేదు. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమాన్ని ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఇంటి కూడా వాళ్ళంతా చూసి వాళ్ళకి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, ఇంతకు ముందల టీడీపీలో ఉన్న చంద్రబాబు గారు ఏం చేశారని చెప్పేసి ప్రతి ఒక్క ప్రజానికానికి తెలుసు. కాబట్టి వాళ్ళే ఎంతో ఘనంగా మమ్మల్ని అందరినీ స్వీకరిస్తున్నారు, పిలుస్తున్నారు, పలకరించి వాళ్ళే మాట్లాడుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మేమంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆసిఫ్ గారికి మేము మంచి మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. దుర్గగుడి కొండ మీద కొద్దిపాటి మంటలు చెలరేగాయని ఫైర్ ఇంజన్ కొండపైకి వెళ్లి ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. ఇంతలో ఫైర్ ఇంజన్ బ్రేక్ ఫెయిల్ అవడంతో డ్రైవర్ అప్రమత్తంగా ఉండి వెంటనే స్టీరింగ్ని కొండవైపు తిప్పడంతో ప్రమాదం తప్పిందని, ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని దుర్గగుడి అధికారులు తెలిపారు. రాజకీయంగా ఆర్యవైశ్యులు అభివృద్ధి చెందాలనేది ఆర్యవైశ్య మహాసభ ముఖ్య ఉద్దేశమని ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు అన్నారు. ఆర్యవైశ్య సామాజిక వర్గం ఎక్కువగా ఉండే పశ్చిమ నియోజకవర్గం సీటును ఆర్యవైశ్యులకు కేటాయించాలని కోరారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీ పశ్చిమ సీటును మాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్ రావుకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కృష్ణలంక వాసవి భవన్ నందు నేడు జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి ఆర్యవైశ్య మహాసభ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ సంఘంలో సుమారు 158,000 మంది సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. ఆర్య వయసులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని అనే ముఖ్య ఉద్దేశంతో నేడు కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆర్య వయసులకు ప్రాధాన్యత కల్పించి ఆర్య వయసు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలలో
ఆర్య వయస్సులనే అభ్యర్థులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటును పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు వక్కరగడ్డ భాస్కర్ రావుకు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో 5 నియోజకవర్గాలను ఆర్య వయస్సులకు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. సీటు కేటాయిస్తే పశ్చిమంలో తాము అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక సమస్య 1,85,000 మెంబర్షిప్ ఉన్నటువంటి సమస్య ఇది దీన్ని 5 లక్షల సభ్యత్వాన్ని తీసుకెళ్లేడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఈరోజు రాజకీయంగా ఆర్యవైశ్యులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంపైనే ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నా, అంటే వైఎస్ఆర్ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, మరియు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ వీరందరికీ అధ్యక్షుల వారందరికీ కూడా మనవి చేస్తున్నాం. అయ్యా, మేము ఎక్కడైతే ఏ స్థానంలో మా మెజార్టీ ఓట్ బ్యాంక్ ఉంటుందో ఆ ఓట్ బ్యాంకులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ అంటే రాష్ట్రంలో 5 నియోజకవర్గాల్లో మా ఓట్ బ్యాంకు 30,000 పైచిలికే ఉంది, కానీ తక్కువ లేని ఉన్నాయి. ఆ 5 స్థానాలు మేము అడుగుతున్నాం. దాంట్లో ఇప్పుడు వరకు 2 స్థానాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్లో 30,000 కాదు 40,000 చిలుకు ఉన్నటువంటి ఆర్యవైశ్యులు ఉన్నటువంటి విజయవాడ వెస్ట్లో ఆ స్థానాన్ని మేము ఏమడుగుతున్నామంటే టీడీపీ అని చెప్పారు, మరియు ఇప్పుడు మళ్ళీ జనసేన కానీ కేటాయించారు అంటున్నారు. జనసేన కేటాయించిన కానీ పవన్ కళ్యాణ్కి ఒకటి తెలియజేస్తున్నా. టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు మహాకూటమి ఏర్పడటం జరిగింది. ఈ మహాకూటమి రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్కి జయాన్ని కలిగిస్తుంది. ఈ కూటమే అఖండ మెజారిటీ వస్తుందని చెప్పి భావిస్తున్నాము. వయసులందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ 3 పార్టీలకి కష్టపడి పనిచేస్తామని, సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ ఆల్రెడీ టీడీపీ 2 స్థానాలు ప్రకటించింది. ఇంకా 2 అడిగి ఉన్నాము. బాబు గారు అవి కూడా పరిశీలించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా జనసేన పార్టీలో ఇప్పటి వరకు కోరుతున్నటువంటి ఒకటే సీటు, అది విజయవాడ వెస్ట్. గత కొన్ని సంవత్సరాల నుంచి విజయవాడ పరిసరాల్లో ఆంధ్రప్రదేశ్లోని సత్సంబంధాలు కలిగి రాష్ట్ర అభివృద్ధికి, అలాగే వ్యాపార వాణిజ్య రంగానికి అభివృద్ధికి ఎంతో కృషి చేశాము. అలాగే అందరి యొక్క మన్ననలు పొందినటువంటి ఉన్నాం అయినటువంటి వక్కలగడ్డ భాస్కర్ రావు విజయవాడ వెస్ట్ కనుక సీట్ ఇస్తే మహాసభ మొత్తం కూడా కలిసి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వయసులందరూ కూడా 35 లక్షల పైచీలకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కృషి చేస్తారు. అలాగే మీరు కనుక పార్టీలో ఒక్క సీటు కూడా ఇవ్వలేనప్పుడు ఆ పార్టీకి ఓటేయమని మేము వెళ్ళి ఏ రకంగా అడుగుతాం? వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు మంచుకొండ చక్రవర్తి వెల్లడించారు. జగనన్న రావాలి, శ్రీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గ 64వ డివిజన్ ప్రజాశక్తి నగర్ కమ్యూనిటీ హాల్ ఏరియాలో స్థానిక కార్పొరేటర్ ఎర్రగొర్ల తిరుపతమ్మతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తిరుపతమ్మతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పేదలకు సంక్షేమ పథకాలు చేరువ కావాలన్నా మరోసారి జగనన్న ప్రభుత్వానికి పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. గడిచిన 5 ఏళ్లలో కోట్లాది రూపాయలతో సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఇక్కడ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి. గతంలో ఎప్పుడు జరగని అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది. గతంలో ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు కర్మల భవన్ కావాలని ఎంత అర్జీ పెట్టుకున్నా గత ప్రభుత్వం ఎప్పుడు కూడా స్పందించిన దాఖలాలే లేవు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కార్పొరేటర్గా ఎన్నికైన తిరుపతమ్మ గారు, డిప్యూటీ మేయర్ గారు ఇక్కడ కర్మల భవన్ కావాలి అని చెప్పి ఇక్కడ ఒక కర్మల భవన్ ఒకటి పెట్టారు. తర్వాత అలాగే కండ్రికలో అనేక అభివృద్ధి, అలాగే ఒక 5 కోట్ల రూపాయల నిధులు కానివ్వండి, ఇక్కడ రోడ్లు కానివ్వండి, అలాగే ఇక్కడ డ్రైనేజ్ కానివ్వండి, ఇక్కడ స్థానిక చిన్న ప్రాబ్లం అనేది అవుతుందో అది డ్రైనేజ్, దాన్ని ఇక్కడ రెగ్యులర్గా రెక్టిఫై చేస్తుంటూ దాన్ని శానిటైజేషన్ జరుగుతుంది. అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చెప్పిన విధంగా 100 రోజుల్లో, వారు ఎమ్మెల్యే అయిన 100 రోజుల్లో ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది తప్పకుండా నిర్మిస్తారని, ఇక్కడ ఎటువంటి దోమల ప్రాబ్లం కానివ్వండి, డ్రైనేజ్ ప్రాబ్లం కానివ్వండి ఇక మీద ఎప్పటికీ ఉండదు. అలాగే వారిచ్చిన హామీ ప్రకారం తప్పకుండా నెరవేరుస్తారు. అలాగే వారి తరపున వారి విజయం కోసం నేను ఇక్కడ పర్యటిస్తున్నాను. వారు పశ్చిమలో చేసిన అభివృద్ధి కానివ్వండి, జగనన్న గారు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి ఇక్కడ ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది. ప్రజలు చాలా సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్న పథకాలు మాకు అందినాయి. మరి దానిలో మా ఇంట్లో పిల్లలు చదువుకుంటా ఉన్నారు, పెద్దవాళ్ళకి పెన్షన్ నేరుగా మా ఇంటికి వస్తూ ఉంది. అలాగే ఏదైతే 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క పథకం కూడా ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదని ప్రజలు చెప్తా ఉన్నారు. ఇది కాదా మంచికి ప్రభుత్వాన్ని చేసేటువంటి ప్రజలు మరొక్కసారి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు.
ఎందుకంటే ఇదే డివిజన్లో గతంలో ప్రతిపక్షంలో నేను కార్పొరేటర్గా చేశా. ఏదైతే నిధులు ఇవాళ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయవాడ నగరంలో 64 డివిజన్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దీంతో మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. గత పాలకులు ఎలా చేసేవాళ్ళంటే వాళ్ళు గెలిచినటువంటి ఏరియా కార్పొరేటర్ను మాత్రమే పట్టించుకునేవాళ్ళు. ఇదే బాండావమ్మ ఇవాళ ఇక్కడికి వచ్చి నేను నీతులు చెప్తా ఉన్నాడు, ఇన్ని అడుగుతా ఉన్నాడే. 2014 నుంచి 19 దాకా నువ్వు ఎన్ని నిధులు కేటాయించావో చెప్పు నువ్వు. అలాగే ఏదైతే ఇప్పుడున్నటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 60వ డివిజన్ మాది కాదు, కానీ అది కూడా మా ప్రజలే అనుకుంటున్నాం మేము. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామో ఒకసారి నువ్వు వివరణ తీసుకో. నువ్వు చేయలేనటువంటి పనులు కూడా ఏదైతే రోడ్లు అయితే రోడ్లు అవ్వచ్చు, కర్మల భవనం అవ్వచ్చు, వీధి దీపాలు అవ్వచ్చు, లేకపోతే డ్రైనేజ్ సిస్టమ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 నుంచి ఎంత అభివృద్ధి జరిగిందో మీకు వివరంగా తెలుసు. లో భాగంగా మన సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కుమార్తె, వాళ్ళ అల్లుడు గారు, డిప్యూటీ మేయర్ గారు, అలాగే స్థానిక కార్పొరేటర్గా నేను, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరం కలిసి ప్రతి గడపకు వెళ్ళి జనాల దగ్గర ఓట్లు అడగటం జరిగింది. ప్రతి ఒక్కరూ మళ్ళీ జగనన్నే కావాలి, సీనన్నే రావాలనే నిదానంతో ఉన్నారు. అలాగే మేము కానివ్వండి, గత ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు కానివ్వండి, మా ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 64వ డివిజన్లో 27 కోట్ల అభివృద్ధి చేసాం మేము మా ప్రభుత్వం వచ్చాక. గత ప్రభుత్వాలు 27 లక్షల పనులు కూడా చేయలేదు. ఊళ్ళో కర్మల భవనం కానివ్వండి, బోరు కానివ్వండి, ఐనాక్స్ లైట్లు కానివ్వండి, కండ్రిక నుంచి పాతపాడు వరకు రోడ్డు కానివ్వండి, ఇక్కడ ప్రజాశక్తి నగర్లో రోడ్లు కానివ్వండి, చూడండి ఎంత చక్కగా ఫ్లవర్ ప్యాక్ వేసి ఎంత అందంగా తీర్చిదిద్దారు. విజయవాడ పైపుల్ రోడ్లోని ప్రైవేట్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీల ఆత్మీయ సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి మాజీ చైర్మన్ ఎండి షరీఫ్, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా, టీడీపీ మైనార్టీ నేత నాగుల్ మీరా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీతో పొత్తు ఉన్న మైనారిటీల మనోభావాలు కాపాడటంలో ఎల్లప్పుడూ చంద్రబాబు నాయుడు ముందుంటారని వెల్లడించారు. 2014 నుండి 2019 వరకు మైనారిటీలకు ఏవైతే సంక్షేమ పథకాలు అందించారో వాటిని తిరిగి మరలా కొనసాగిస్తామని వెల్లడించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మైనారిటీలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సెంట్రల్ నియోజకవర్గంలోని మా మైనార్టీ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేసి ఒక తీర్మానం చేశారు. ఏదైతే నమ్మక ద్రోహం చేసినటువంటి వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా, నమ్మక ద్రోహం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా, ఎందుకంటున్నామంటే నమ్మక ద్రోహం, మైనార్టీ కార్పొరేషన్ మూసేశాడు, రంజాన్ కానుకలు తీసేశాడు, హజ్ యాత్రని ఎత్తేశాడు, రంజాన్కి 25,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే డబ్బులు నిలిపేశాడు, కబరస్థాన్లకు ఇచ్చే డబ్బులు నిలిపేశాడు, హజ్ భవనాన్ని నిలిపేశాడు. ఇవాళ మైనార్టీలకి డోకా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని మా సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీలు అందరూ తీర్మానం చేశారు. అందరూ కూడా ప్రమాణం చేశారు. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున ఆశీస్సులు ఇవ్వాలి. ఈ రోజు రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధికి మైనార్టీల మా వంతు పాత్ర కూడా ఉందని ఈ ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో రాష్ట్ర అభివృద్ధి కోసం జనసేన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. పశ్చిమ నియోజకవర్గం యాదవ సంక్షేమ సంఘం ఐతా కిషోర్, దేవర సురేష్, కోళ్ల రజని ఆధ్వర్యంలో చిట్టినగర్ పాల ప్రాజెక్టు వి కన్వెన్షన్ హాల్ నందు బీసీ యాదవ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు యాదవ నేతలు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యాదవ సంఘం కోసం కృషి చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని ఆసిఫ్ కొనియాడారు. యాదవుల అభ్యున్నతి కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలియజేశారు. ఈ ఆత్మీయ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ గోగుల రమణారావు తదితరులు పాల్గొన్నారు. యాదవ్ సోదరులు సోదరిమణులు కలిసి ఈ యొక్క యాదవ్ ఆత్మసభని పెట్టడం జరిగింది. ఈ యొక్క సభకి నాకు ముఖ్య అతిథిగా నాకు ఆహ్వానించడం జరిగింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మా యాదవ్ సోదరులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచారు. వాళ్ళందరూ కూడా మా పార్టీ శ్రేణులు అందరూ కూడా నాకు సపోర్ట్గా నిలిచారు.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత యాదవ్ సోదరులకి మంచి గుర్తింపు వచ్చింది. యాదవ్ సోదరులందరూ కూడా గతంలో కూడా వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉండి వాళ్ళకి ఆ ఒక స్థానాన్ని ఒక మంచి సుదృఢ స్థానంగా తీసుకెళ్లిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఒక మినిస్టర్గా, ఒక చైర్మన్గా, ఒక డైరెక్టర్లుగా అనేక పదవుల్లో కూడా వాళ్ళ సామాజిక వర్గాల్ని మెరుగుపరుచుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అవకాశాలు కల్పించారు. ఈరోజు అనిల్ యాదవ్ గారు కానివ్వండి, అలాగే జమల పూర్ణమ్మ గారు కానివ్వండి, అలాగే కార్పొరేటర్లు కానివ్వండి, అలాగే చైర్మన్లు కానివ్వండి, ఎంతోమందికి ఆ యొక్క యాదవ్ కులానికి వాళ్ళు అండగా నిలవాలి. ఆ యొక్క సామాజిక వర్గానికి మీరందరూ తోడు నీడగా ఉండాలి. అన్ని కులాల వారికి చైర్మన్లుగా, డైరెక్టర్లుగా నియమించడం జరిగింది. అందులో భాగంగానే యాదవ్ కులస్తులు కూడా ఒక ఉన్నత స్థానాన్ని కల్పించి మంచి భవిష్యత్తు ఉంది. వాళ్ళందరూ మాకు ఎన్నుముకలాగా ఉన్నారు. మా యాదవ్ కులస్తులందరూ మాకు వెన్నుదనగా నిలుస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో వాళ్ళకి పెద్దపీట వేసి ఈ యొక్క స్థానాన్ని ఏర్పరచడం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ గారిని గెలిపించడానికి యాదవ ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి యాదవులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యాదవులకు ఇస్తున్న ప్రాధాన్యత, అనేక మందికి కార్పొరేషన్ల చైర్మన్లుగా, ఎమ్మెల్యే అభ్యర్థులుగా, మంత్రివర్యులుగా ఇవాళ ఈ రాష్ట్రంలోనే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి నేను స్పష్టంగా చెప్పగలను. అలాగే ఇవాళ రాబోయే ఎన్నికల్లో చాలామంది యాదవులకి, మైనార్టీలకి, ఎస్సీ ఎస్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మరి వెస్ట్ నియోజకవర్గంలో సామాన్యుడు గతంలో కార్పొరేటర్గా చేశారు, చైర్మన్గా చేశారు. ఆసిఫ్ ఒక మంచి వ్యక్తి. భారతీయ చిత్రకళలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్థానం ఉందని శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ వ్యాఖ్యానించారు. చిత్రకళ ఎంతో విలువైనదని, వాటిని కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వం ప్రజలపై ఉందన్నారు. విజయవాడ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశము మరియు చిత్రకళా ప్రదర్శన బందర్ రోడ్లోని ఠాగోర్ స్మారక గ్రంథాలయంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండలి బుద్ధ ప్రసాద్ ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఉంచిన చిత్రాలను తిలకించి కళాకారులను అభినందించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కళాకారుల సంక్షేమంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. చిత్రకళా ప్రదర్శనలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహించేందుకు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సొంత ఖర్చులతో తయారు చేసి చిత్రకళాకారులు ఎన్నో బాధలు పడుతున్నారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మరియు ప్రజలపై ఉందన్నారు. కార్యక్రమంలో గోళ్ల నారాయణ మరియు నగర ప్రముఖులు, సొసైటీ ప్రతినిధులు, కళాకారులు పాల్గొన్నారు. ఆది మానవుడి నుంచి ఆధునిక మానవుడి దాకా ఎన్నో రకాల కళల్లో అది కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న వాటిలో అత్యంత ప్రాచీనమైనది చిత్రకళ. ఏదైనా ఒక నమూనాని చూసి కానీ లేకపోతే ఊహించి కానీ గోడల మీద వేసిన చిత్రాల దగ్గర నుంచి ఈ రోజున రకరకాల ప్రక్రియలు, ఆ ప్రక్రియల్లో ఈ గోడ బయటికి వచ్చే 3D ప్రక్రియతో సహా ఈ రోజున చిత్రకళ చాలా చాలా అభివృద్ధి చెందింది. ఈ విజయవాడ ఆర్ట్ సొసైటీ వాళ్ళు ఈ రోజున చాలా అత్యద్భుతమైన సర్వసభ్య సమావేశంతో పాటు చిత్ర ప్రదర్శన కూడా పెట్టారు. ఇటువంటి చిత్ర ప్రదర్శనల మూలంగా నిజంగా ఒక్కొక్క చిత్రకారుడు తనలో ఉన్న భావాలను కానీ, తను చూసిన విషయాలను కానీ ఏ రకంగా చిత్రాల్లో ప్రతిఫలింపజేస్తాడు అన్నదానికి ఇది ఒక అత్యుత్తమమైన ప్రదర్శనగా భావిస్తున్నాను. అనేక మంది చిత్రకారులు వారు చిత్రించిన చిత్రాలతో ఒక చిత్రకళా ప్రదర్శన కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతమైన చిత్రాలని వారు చిత్రీకరించి మన కనువిందుగా ప్రదర్శించడం జరిగింది. ప్రత్యేకించి భారతీయ చిత్రకళలో మన ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
ఎందరో సుప్రసిద్ధ చిత్రకారులు తెలుగువారిగా పుట్టి ఈ భారతీయ చిత్రకళని సుసంపన్నం చేశారు. వారిలో బాపు గారు కానివ్వండి, వడ్డాది పాపయ్య గారు కానివ్వండి, అలాగే నైరూపి చిత్రకళలో ఎస్వి రామారావు గారు కానివ్వండి, కొండపల్లి శేషగిరిరావు గారు కానివ్వండి, పిటి రెడ్డి గారు కానివ్వండి, ఇలాంటి మహామహులు ఎందరో చిత్రకళలో మనకి ఒక గౌరవాన్ని దక్కించారు. ఇంతకంటే పూర్వం చెప్పుకోవాలంటే మనకి దామెర్ల రామారావు గారు, అడవి బాపిరాజు గారు, అలాగే ఇత్యాదులందరూ కూడా ఆంధ్ర చిత్రకళ అని చెప్పి వాళ్ళ ఒక చిత్రకళకి వారు నాంది పలికి భారతీయ చిత్రకళలో ఆంధ్ర చిత్రకళకు కూడా ఒక స్థానాన్ని కల్పించిన మహానుభావులు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు మార్వాడి యూనివర్సిటీ జాతీయ స్థాయిలో బ్రాంచీలను ప్రారంభించనుంది. అందులో భాగంగా విజయవాడలో తమ బ్రాంచ్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ధ్రువ్ మార్వాడి తెలియజేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. నాణ్యమైన విద్యను అందించేందుకు మార్వాడి యూనివర్సిటీ ముందుంటుందని ధ్రువ్ మార్వాడి తెలిపారు. విజయవాడలో ఓ హోటల్లో మార్వాడి ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ మీట్ 2024 జరిగింది. అక్షర ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో ధ్రువ్ మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలు పెంపొందించే విధంగా తాము విద్యను అందిస్తామని పేర్కొన్నారు. ఇటీవలే తమ యూనివర్సిటీకే జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందని తెలిపారు. విజయవాడలో బ్రాంచ్ని ప్రారంభిస్తున్నామని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా బ్రౌచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మార్వాడి యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ కన్యపురి శ్రీనివాసులు ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల నుండి ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Let's go back in time. So for my grandfather, my grandparents had 3 sons. The eldest is Mr. Ketan Marwadi, who is the chairman of Marwadi University. At that young age, my family faced financial difficulties in providing good quality higher education to their 3 sons. The only person that they could provide high quality higher education was to Mr. Ketan Marwadi. And from the age of 18, it was on his mind that no other family should go through such difficult times in order to provide education to their children. So since that age, since the age of 18, he had the dream to build an institution where good education becomes the basic right of every individual. Before we entered the education space, we started with a financial services company called Marwadi Shares and Finance in 1992. That is our flagship company. It has been more than 30 years since we are running that company, and we are still one of the leading stockbrokers of the country. Now let me give some brief about Marwadi University. We are the only NAC A+ recognized institute in the region, which speaks our quality. Number 2, Government of Gujarat has given Center of Excellence status to 7 universities of the state, and I can proudly say that we are one of them, right? So which again speaks our quality. Now, why Marwadi University? So let me give some points that why Marwadi University should be the destination for students of Andhra and Telangana for studies. Number 1, world-class infrastructure. So we are having a world-class infrastructure for academics and sports and all the extracurricular activities. Number 2, our curriculum. So we follow CBCS, which is choice-based credit system, and our curriculum is up to the mark, and we have taken references from all the world-class other universities to design our curriculum. State lo untundi idi Rajkot lo manandariki telisinde మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా రాజ్కోట్ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. అటువంటి రాజ్కోట్లో మార్వాడి యూనివర్సిటీ ఉంటుంది. ఒకసారి మనం కన్సల్టెన్సీ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్గా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కన్సల్టెన్సీస్ ఏదో PROs. మనందరూ ఏం చేస్తుంటాము, ఇండియాలో ఏదో ఒక యూనివర్సిటీ తీసుకుంటాము, కాలేజ్ తీసుకుంటాము, స్టూడెంట్స్ని రెఫర్ చేస్తుంటాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనందరం డిపెండ్ అపాన్ స్టూడెంట్ మీదే డిపెండ్ అయి ఉంటాం. అలాంటప్పుడు ఒక యూనివర్సిటీకి కానీ కాలేజీకి కానీ మనం ఒక అడ్మిషన్ రెఫర్ చేసేటప్పుడు క్వాలిటీ యూనివర్సిటీ, క్వాలిటీ కాలేజ్ రెఫర్ చేసినప్పుడే ఎండ్ ఆఫ్ ది డే ఆ స్టూడెంట్ లైఫ్ కూడా ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. లైఫ్ లాంగ్ ఆ స్టూడెంట్ కావచ్చు, పేరెంట్ కావచ్చు,
ఎండ్ ఆఫ్ ది డే వరకు కూడా మన గురించి పాజిటివ్గా థింకింగ్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము టుగెదర్ ఏం చేసామంటే అక్షర కావచ్చు, కెరియర్ గ్రోత్ కావచ్చు, హిందుస్థాన్ ఎడ్యుకేషనల్ కంటెంట్, విజన్ ఎడ్యుకేషనల్, మేమందరం ఒకసారి మార్వాడి అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రూప్ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ అకాడమిక్. మైలవరం టీడీపీలో లోకల్ ఫైట్ ముదురుతుంది. స్థానికులకే సీటు కేటాయించాలంటూ మైలవరం తెలుగు తమ్ముళ్ళు పట్టుబడుతున్నారు. వసంత కృష్ణప్రసాద్కు టీడీపీ శ్రేణులు మైలవరం టికెట్ ఇవ్వద్దంటున్నాయి. స్థానికుడైనా తనకే టికెట్ ఇవ్వాలని బొమ్మసాని సుబ్బారావు అంటున్నారు. వరుస బల ప్రదర్శనలతో చంద్రబాబును బొమ్మసాని కలవర పెడుతున్నారు. నిన్న ఇబ్రహీంపట్నంలో బొమ్మసానికి టికెట్ ఇవ్వాలంటూ ప్రజా పాదయాత్ర నిర్వహించగా నేడు గొల్లపూడిలో బొమ్మసానికి మద్దతుగా మైనార్టీలు ర్యాలీ చేపట్టారు. నాన్ లోకల్ వద్దు, లోకల్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. ప్రజల మద్దతు తనకే ఉందంటూ చంద్రబాబుపై బొమ్మసాని ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ రాకను వ్యతిరేకిస్తూ మైలవరం టీడీపీలోని అసమ్మతి నాయకులందరూ ఒకటవుతున్నారు. గతంలో దేవినేని ఉమకు వ్యతిరేకంగా బొమ్మసాని సుబ్బారావు టికెట్ తనకే కావాలంటూ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి హడావిడి చేసిన సంగతి తెలిసిందే. తనకే టికెట్ ఇవ్వాలంటూ పలుమార్లు అధిష్టానాన్ని కోరారు. దేవినేని ఉమాతో కలవకుండా ప్రత్యేక వర్గంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీలో చేరడం, టికెట్ హామీ దక్కడంతో ఈ రెండు వర్గాలు ఒక్కటై కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించాయి. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను జయప్రదం చేసే విధంగా పనిచేస్తామని ప్రకటించారు. వసంత కృష్ణ ప్రసాద్కు సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఎక్కువగా ఇది ఉందనేది ఆలోచించి సీటుని కేటాయించాలని చెప్పి కోరుకుంటూ ఇదే విధంగా మీరు సుబ్బారావు గారికి ఈ సీటుని కేటాయించాలని చెప్పి మేము కోరుకుంటున్నామని సభాముఖంగా తెలియదు. ఎన్నో పర్యాలుగా వంశా సుబ్బారావు గారు, వాళ్ళ నాన్నగారు కృష్ణమూర్తి గారు ఈ ప్రాంత ప్రజలకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళ యొక్క వంతు సహాయం చేశారండి. అటువంటి దానికి మనం కృతజ్ఞత తెలపాలంటే ఈసారి మైలవరం టికెట్ స్థానికంగా ఉన్న శ్రీ బొమ్మసాని సుబ్బారావు గారు కేటాయించాలని చెప్పి మా యొక్క ముస్లిం మైనార్టీస్ ఎంతమంది వచ్చారు వీళ్ళందరి యొక్క ఆకాంక్ష అండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీస్ అందరికీ అందుబాటులో ఉండి అనునిత్యం ఎన్నో కార్యక్రమాల్లో ఆయన సహాయం అందిస్తున్నారండి. కాబట్టి ఈసారి మైలవరానికి వలస వచ్చే నాయకులు కాకుండా స్థానికంగా ఉన్న శ్రీ బొమ్మసాని సుబ్బారావు గారికి కేటాయిస్తే మేము ఎంతో రుణపడి ఉంటామండి చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటి తెలియజేస్తానండి, కార్యకర్తలే వెన్నపోసండి పార్టీకి. కాబట్టి దయచేసి కార్యకర్తల యొక్క మాటను మీరు నిరాకరించారని చెప్పి ఆశిస్తూ ఈసారి మీరు మా యొక్క ఆకాంక్షని మీ ముందు పెడుతున్నామండి. మా ఆకాంక్షని మీరు నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తూ శ్రీ బొమ్మసాని సుబ్బారావు గారికి మైలవరం టికెట్ ఇస్తే మేము ఆయన్ని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. బాపట్ల జిల్లా మేదరమెట్ల సమీపంలో మరికాసెప్ట్లో వైసీపీ సిద్ధం సభ జరగనుంది. ఈ సభ కోసం పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులతో కలిసి సిద్ధం సభకు బయలుదేరారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఎక్కిన ఆర్టీసీ బస్సుకు తానే డ్రైవర్గా వ్యవహరించారు ఎమ్మెల్యే. గుండెపోటుతో 2వ తరగతి విద్యార్థి మృతి చెందిన విషాదకర సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. ఫిరోజాబాద్ నగరంలోని హన్స్ వాహిని పాఠశాలలో శనివారం మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులంతా స్కూల్ ఆవరణలో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో చంద్రకాంత్ అనే బాలుడు గుండెపోటుకి గురై కుప్పకూలిపోయాడు. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా ఇప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మేదరమెట్ల వద్ద సిద్ధం సభ హాజరైన సీఎం జగన్, ప్రజలే శ్రీకృష్ణుడైతే నేను అర్జునుడిని అంటూ వెల్లడి. బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, నేటి నుండి ప్రచారానికి సిద్ధమైన బీజేపీ. ప్రభుత్వ ఆదాయాన్ని వైసీపీ సొంత పనులకు వాడుకుంటుందన్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఒక్కో సిద్ధం సభకు 90 కోట్లు ఖర్చు చేస్తుందని ధ్వజం.
ఇంద్రకీలాద్రిపై అగ్ని ప్రమాదం, అధికారుల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.